గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు ఒక్క పాయింట్ నేను డిస్క్లోజ్ చేయాలనుకుంటున్నాను. అదేదో జాగ్రత్తగా వినండి. లైఫ్లో ఎప్పుడైనా మీ కళ్ళ ముందు మీ సరౌండింగ్స్లో ఒక అన్యాయం కానీ జరుగుతున్నట్టయితే దాన్ని ఆపే ప్రయత్నం చేయండి. దేవుడి మీద నమ్మకం ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి ఇద్దరికీ ఈ పాయింట్ చెప్తున్నాను. నమ్మకం ఉన్న వాళ్ళకి చెప్తుంది ఏమిటంటే, ఆ దేవుడు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ప్రతిదీ మీ ఇంటెన్షన్, మీ యాక్షన్స్, రెస్పాన్స్ ప్రతిదీ అబ్జర్వ్ చేస్తున్నారు కదా. దానికి ప్రతిఫలం, శిక్ష అనేది తప్పనిసరిగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళకి ఆ తప్పు ఏదైతే చేస్తున్నారో వాళ్ళ మైండ్లో రికార్డ్ అయ్యి ఉంటుంది కదా, అది జీవితాంతం ఒక నరకాన్ని తెస్తుంది అన్నమాట. సో కనీసం ప్రయత్నం చెయ్యాలి. అన్యాయం కానీ అక్రమం కానీ ఇది సరికాదు అని మీకు అనిపిస్తే, ఏదో అందరూ చేస్తున్నారు కదా ఇది అని లైట్ కానీ తీసుకున్నారంటే అందరితో పాటు మీకు శిక్ష ఉంటుంది. తర్వాత మళ్ళీ ఎందుకు నాకు జీవితం ఇలా అయింది అని కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. ఎందుకంటే మీరు చేసే కర్మ, దానికి ప్రతిఫలం మీరు అనుభవిస్తారు. సో గుర్తుపెట్టుకోండి. ఈ బ్యూటిఫుల్ మార్నింగ్లో ఏంటి ఈ పాయింట్ నెగిటివ్ పాయింట్ అని అనుకోకండి. ఎందుకంటే నేను డిసైడ్ అయ్యాను, నేను నిశ్చయించుకున్నాను ఏంటంటే, నా వంతు నేను ఏమి ఇవ్వగలను మన ప్రజలకి అని ఆలోచిస్తే ఫస్ట్ అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. నేను అదే చేయగలను ప్రస్తుతం. అంటే ప్రతి విషయము సర్ఫేస్ లెవెల్ థింకింగ్లో ఆలోచిస్తూ చాలా చాలా తప్పులు జరుగుతున్నాయి. కొంచెం డెప్త్లోకి వెళ్తే విషయం అర్థమవుతుంది, ఏది కరెక్ట్ ఏది రైట్, ఆ దారిలో వెళ్ళొచ్చా, ఆ దారిలో వెళ్ళకూడదా, ఏ దారిలో వెళ్ళొచ్చు అనే పాయింట్స్ మీకు కనబడతాయి, క్లారిటీ వస్తుంది. అంతేగాని ఇప్పటివరకు ఇలాగే జరుగుతుంది, నేను కూడా ఇలాగే చేస్తాను, అందరూ ఇలాగే చేస్తున్నారు అని మాత్రం అనుకుంటే చాలా ప్రాబ్లమ్స్లో ఫేస్ అవుతారు మీరే. సో మీ ఇష్టం, అది మీ లైఫ్. కానీ కర్మ అనేది ఒక్కటి ఉంటుందని గుర్తుపెట్టుకోండి. నేను అనుకుంటున్నాను ఏంటంటే, ఈ మన ఏపీ స్టేట్లో ఎంత మంచి గవర్నమెంట్ వచ్చింది. నేను కొన్ని ప్రజల్ని చూస్తుంటే వాళ్ళు అలా చూస్తూ ఉంటారనమాట. చూడడం కాదు, చూస్తూ ఉండి డెవలప్ అయిపోవాలనుకుంటారు. గవర్నమెంట్ ఇది చేయాలి, ఇది చేయాలి. అరే నేనేం చేయగలను అని ఎప్పుడైనా ఆలోచించారా? అందరం కలిస్తేనే కదా దేశం, ఈ రాష్ట్రం బాగుపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను నా ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళే దారిలోని ఒక కాన్వెంట్ తర్వాత ఒక బ్రిడ్జ్ వస్తుంది. అది నేవల్ డాక్యార్డ్ ఏరియాలో ఒక బ్రిడ్జ్ ఉన్నది కదా. ఆ బ్రిడ్జ్ పోర్ట్ ఏరియా నుంచి వెళ్ళే వెహికల్స్ ఆ బ్రిడ్జ్ని యూస్ చేస్తుంది. ఆ వెహికల్స్ ఏంటంటే లోడ్ని షిఫ్ట్ చేసేటప్పుడు సరిగ్గా ప్యాక్ చేయకపోవడం వల్ల ఏంటంటే అది రోడ్ మీద అంతా స్ప్రెడ్ అయ్యి జీవీఎంసీ కానీ క్లీనింగ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళకి పని పెరుగుతుంది, మన పొల్యూషన్ పెరుగుతుంది. స్పీడ్గా వెహికల్స్ విండ్ ఫ్లో అయినప్పుడు ఆ కోల్ కానీ, మట్టి కానీ, ఇంకా కెమికల్స్ కానీ అవంతా స్ప్రెడ్ అయ్యి చాలా పొల్యూషన్ పెరుగుతుంది. సో స్టాఫ్ క్లీన్ చేస్తుంది ఒక పక్క నుంచి, ఇంకో పక్క నుంచి
వెహికల్స్ నుంచి వంపుకుంటూ వెళ్తుంది. సో ఈ పాయింట్ ఎవరికి వెళ్ళాలి అని చూస్తే ఆ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇది కేర్ తీసుకోవాలి. ఎప్పుడైతే అది ఆగలేదో అక్కడ ప్రాబ్లం సాల్వ్ చేయకపోతే ఎంత క్లీన్ చేసినా ఏం లాభం. సో అందుకే ఇది ప్రీవియస్ వీడియోలో కూడా నేను చెప్పాను, డిస్క్లోజ్ చేశాను. నేను చూసిన ప్రాబ్లమ్ని నేను జనాల్లో అవేర్నెస్ చేస్తున్నాను. ఇది నేను చేయగలిగిన పని అన్నమాట ఇది. సో మీరు పర్టికులర్గా మీ ఏరియాలోని ఏదైతే ఉందో ప్రాబ్లము అది మీరు హైలైట్ చేయండి. అంటే మీరు చూడండి ప్రతి ప్రాబ్లం సాల్వ్ చేయండి అని చెప్పట్లేదు. సో ఏదైతే మనం చేయగలమో అది చేస్తే చాలు. సో వీ హ్యావ్ డన్ అవర్ జాబ్, వీఆర్ డూయింగ్ గుడ్ టు ద సొసైటీ అని ఒక ఫీల్ వస్తుంది. సో ఆలోచించండి. ఐ హోప్ యు ఆర్ ఆల్ అండర్స్టాండింగ్ మై ఇంటెన్షన్ ఎప్పుడు కరెక్ట్గా ఉంటే ప్రతిదీ సెట్ అవుతుంది. సో ఆలోచించి మీకు తగ్గ కంట్రిబ్యూషన్ మీరు ఇవ్వడానికి ట్రై చేయండి. కామెంట్స్ చెప్పండి, ఏంటి మీ దగ్గర ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, మీ ఐడియాస్ ఏంటి, దేశాన్ని రాష్ట్రాన్ని ఒక్కొక్క నెక్స్ట్ స్టెప్కి తీసుకెళ్ళడానికి ఏంటి మీ దగ్గర. అంటే ఆ రూలింగ్ పార్టీ కానీ ఎవరైనా లీడర్స్ కానీ వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇవ్వడం కాదు, ఫీడ్బ్యాక్తో పాటు అంటే వాళ్ళ తప్పుని పాయింట్అవుట్ చేయడమే కాకుండా వాళ్ళ మిస్టేక్ని కరెక్షన్ ఎలా చేయొచ్చు అనేది కూడా చెప్తే యూజ్ అవుతుంది అన్నమాట. జనాలు ఆలోచిస్తారు మేము. సో మీ ఐడియాస్ని, మీ మనసులో ఒక మాటని బయటికి చెప్పండి, బీ ఎక్స్ప్రెసివ్. చెప్తే ఒక తెలియని ఆనందం మీకు ఫీల్ కలుగుతుంది. అది నేను ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి నేను చెప్తున్నాను. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ లైఫ్ అండ్ ఫర్ అవర్ state, our country, our planet. Thank you all for listening. Love you. Bye bye.